వెల్కమ్ టు ఈగల్ మీడియా. బిగ్ బాస్ హౌస్ అంటేనే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. ముఖ్యంగా కొంతమంది మరీ సెన్సిటివ్ గా ఉంటూ ప్రతి చిన్న దానికి తెగ ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు. ఈ సీజన్ లో మొదటి వారం మణికంఠ ఏడుపు, ఎమోషన్, బిగ్గు ఎపిసోడ్ చూసి ఆడియన్స్ చాలా టెన్షన్ పడ్డారు. అసలు మనోడు హౌస్ లో ఉంటాడా లేడా అనే అనుమానం కూడా కలిగింది. కానీ వారం గడిచిందో లేదో మణికంఠలో మార్పులు మామూలుగా రాలేదు. అసలు మనుషులతో కలవడమే నాకు అవ్వదు అంటూ డైలాగులు కొట్టిన మణిబాబు ఇప్పుడు ఏకంగా హక్కులు కావాలి అంటూ అమ్మాయిల వెంట పడుతున్నాడు. తాజాగా లైవ్ ఎపిసోడ్ లో వచ్చిన ఓ దారుణమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సోనియాను లాక్కొని పక్కకు తీసుకెళ్లాడు మణికంఠ. ఏంట్రా మ్యాటర్ చెప్పు అని సోనియా అడిగితే, నాకు ఒక హగ్గు కావాలక్కా అంటూ బాంబు పేల్చాడు మణికంఠ. దీనికి కాస్త షాక్ అయిన సోనియా ఏం కావాలి అంటూ మళ్ళీ అడిగింది. అయినా సరే నాకు హగ్గు కావాలి అంటూ మళ్ళీ అడిగాడు మణికంఠ. వామ్మో, నేను గేమ్ ఆడాలిరా ఇప్పుడు, హగ్గిస్తే ఎనర్జీ అయిపోతుంది అంటూ సోనియా అంది. దీనికి నవ్విన మణికంఠ ఏంటో ఏడు చూసినా కెమెరాలే ఉన్నాయంటూ దిక్కులు చూశాడు. కాసేపటికి సరేరా అంటూ సోనియా ఓ టైట్ హగ్ ఇచ్చింది. అయితే ఇక్కడ అక్క అక్క అంటూ వెంటపడుతూ హగ్గులేంద్రా అయ్యా అంటూ నెటిజన్లు మణికంఠను ఉతికారేస్తున్నారు. ఏదో బాధలో ఉన్నప్పుడు దగ్గరకు తీసుకొని ఓదారిస్తే ఓ అర్థం ఉంది, కానీ మాటి మాటికి ఇలా వచ్చి హగ్గు కావాలి అంటూ తీసుకోవడం ఏంటో అర్థం కావట్లేదు. ఇదేదో ఒక్కసారి జరిగితే ఓకే, కానీ మొన్న మధ్య ఇలానే సోనియా బుగ్గ మీద అందరి ముందు ఓ కిస్ కూడా ఇచ్చేశాడు మణికంఠ. అలానే నయనికాకి కూడా మొదట్లో ఓ ముద్దిచ్చాడు. ఇక రీసెంట్ గా యష్మి వద్దు అన్నా సరే వెనకాల నుంచి వాటేసుకున్నాడు మణి. ఇక మణికంఠ బిహేవియర్ కి చిరాకేసి నయనిక చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చింది. ప్రేమ అనేది ఓ పిచ్చి అంటూ మణికంఠ అంటే నయనిక భలే కౌంటర్ ఇచ్చింది. నువ్వు ఇక్కడ అందరితోనూ ప్రేమలో ఉన్నావు అంటూ నయనిక అంది. దీనికి అది ప్రేమ కాదు ఎఫెక్షన్ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు మణికంఠ. కానీ నయనిక మాత్రం వదలలేదు. మరి అందరితో వద్దమ్మా, నీకు వైఫ్ ఉన్నప్పుడు వైఫ్ తో ఉండాలి, ఇలా ముద్దులు పెడుతూ హెల్దీ ఫ్లర్టింగ్ అనకూడదు, పెళ్ళైన తర్వాత ఫ్లర్టింగ్ గా ఉండకూడదు అంటూ నయనిక చురకలేసింది. దీనికి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, అయినా చిల్లయ్యేది ఇక్కడే కదా, మళ్ళీ ఇంటికెళ్ళాక మామూలే కదా అంటూ మణికంఠ నోరు జారాడు. దీంతో విన్నారా శ్రీప్రియ గారు అంటూ బాగానే బుక్ చేసింది నయనిక. మొత్తానికి మణికంఠ బిగ్గు ఎపిసోడ్ నుంచి హక్కులతో రెచ్చిపోతున్నాడు.